ఈ నెల 19న మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి బలరాం నాయక్ నామినేషన్ అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సీఎం సభా స్థలాన్ని ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఏ ఒక్క రైతు పంటలు నష్టపోవద్దని ప్రభుత్వమే 3,000 కోట్లతో బీమా చెల్లించి పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీల్లో చాలా వరకు అమలు చేశామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది రోజుల్లోనే ఎవరూ ఊహించినటువంటి రీతిలో కొంతమంది అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మనం దివాళా తీయించేశాం కాబట్టి, ఎక్కడా కూడా ఖజానాలో మీరు ఏ శాఖలో చేసి అడిగినా కూడా రూపాయి లేకుండా చేశాం కాబట్టి, అవసరమైతే ఆ శాఖలకి తలకు మించిన భారం అప్పులు కూడా చేశాం కాబట్టి, అప్పు కూడా వీళ్ళకి పుట్టదు కాబట్టి వీళ్ళకి ప్రభుత్వాన్ని నడపలేరు. కరెంటు మీద ఇప్పటికే మనం 1,00,000 కోట్లు అప్పు తెచ్చాం కాబట్టి కరెంటు మీద అప్పు పుట్టదు కాబట్టి వీళ్ళు కరెంటు కొనలేరు. కరెంటు కొనలేరు కాబట్టి కరెంటు ఉండదు. నేనున్నంత కాలం 1,00,000 కోట్లు అప్పు చేసి కొన్నాను, వీళ్ళకి అప్పు పుట్టే ఇది కూడా లేదు కాబట్టి కొనలేరని చెప్పి భావించారు. 2 లక్షల రుణమాఫీని స్వాతంత్ర దినోత్సవం లోపల మేము చేసి రైతును ఆదుకుంటామని చెప్పారు.